ओम श्री वासवी कन्यका परमेश्वरी देव्यै नमः। जय श्रीनिवास जय वेंकटेश वृषशैलनाथ श्री पद्मनाभ वैकुंठनाथ जय विष्णुतेज राजाधिराज कव जय 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 देवादिदेव जय वासुदेव श्रीरामचंद्र जय कल्कि रूप शौरीश मोद देवी निनाद जय 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 जय। అందరికీ నమస్కారం। ఈరోజు హిందూ ధర్మం సనాతన ధర్మం పరిరక్షణ నిమిత్తం ఇటీవల కాలంలో జరుగుతున్నటువంటి తిరుమలలో జరుగుతున్నటువంటి అపచారాల నిమిత్తం తప్పు ఎవరు చేసినా సరే స్వామివారికి ప్రాయశ్చిత్తంలో భాగంగా జంగారెడ్డిగూడెం స్వామివారి ఆలయం దగ్గర నుండి ద్వారకా తిరుమల కలియుగ దైవం వెంకటేశ్వర స్వామి ఆలయం వరకు పాదయాత్రగా వెళ్ళడానికి మన వాసవి జాగృతి సభ్యులు, ఆర్యవైశ్యులు, హిందూ బంధు సభ్యులు కూడా ఈరోజు ఈ కార్యక్రమంలో పాదయాత్రలో పాల్పంచుకోవడం జరిగింది। మరి ప్రత్యేకించి ఇది రాజకీయం గురించి చేసే కార్యక్రమం కాదు, పార్టీలకు అతీతంగా, సంఘాలకి కులాలకు అతీతంగా హిందూ ధర్మాన్ని కాపాడాలి। సనాతన జై వాసవి ఈరోజు హిందూ సనాతన ధర్మ పరిరక్షణలో భాగంగా తలపెట్టినటువంటి జంగారెడ్డిగూడెం నుంచి ద్వారకా తిరుమల పాదయాత్ర దిగ్విజయంగా కంప్లీట్ చేయింది। కలియుగ దైవం శ్రీ వెంకటేశ్వర స్వామి వారి యొక్క పుణ్యక్షేత్రమైనటువంటి ద్వారకా తిరుమలకి 10 మంది సభ్యులతో ఉదయం ప్రారంభించినటువంటి యొక్క పాదయాత్ర ఇప్పుడు ద్వారకా తిరుమల చేరుకోవడం జరిగింది। ఆ స్వామివారి యొక్క ఆశీస్సులతో తిరుమలలో జరుగుతున్నటువంటి అపచారాలన్నీ కూడా పూర్తిగా తొలగిపోయి హిందూ సనాతన ధర్మాల మీద జరుగుతున్నటువంటి దాడులను మళ్ళీ పునరావృతం అవ్వకుండా మంచి జరగాలని మనస్ఫూర్తిగా కలియుగ దైవం శ్రీ వెంకటేశ్వర స్వామిని మనస్ఫూర్తిగా కోరుకోవటం జరుగుతుంది। థ్యాంక్ యూ వెరీ మచ్। నమస్కారం। మరి ఈరోజు తిరుమలలో హిందూ సనాతన ధర్మాన్ని కాపాడాలనే ఉద్దేశంతో ఈరోజు జంగారెడ్డిగూడెం వాసవి అమ్మవారి ఆలయం వద్ద నుండి కలియుగ దైవం వెంకటేశ్వర స్వామి ద్వారకా తిరుమల వెంకటేశ్వర స్వామి సన్నిధికి పాదయాత్రగా హిందూ బంధువులందరితో కూడా రావడం జరిగింది। వారి యొక్క పాదయాత్ర కార్యక్రమంలో పాల్గొన్నటువంటి ప్రతి ఒక్క సభ్యునికి కూడా హృదయపూర్వక ధన్యవాదాలు వాసవి జాగృతి ఇంటర్నేషనల్ తరఫున తెలియజేసుకుంటూ